హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేక్ అండ్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. సాటర్డే ఈవినింగ్ అంటే సాటర్డే డిన్నర్ అయిపోయిన తర్వాత నేను తీసిన చిన్న మినీ వ్లాగ్ అనమాట. నేనైతే ఇప్పుడు వేసవికాలం వచ్చిన నుంచి ఇన్ఫ్యూజ్ వాటర్ అయితే రోజువారీ తాగుతున్నాను అనమాట. వాటర్లో కొంచెం కీరా ముక్కలు, ఆ తర్వాత పుదీనా, అలాగే నిమ్మకాయ కానీ ఆరెంజ్ ముక్కలు కానీ కట్ చేసుకొని రాత్రంతా అలా ఉంచితే మార్నింగ్కి బాగా ఆ వాటర్ అనేది బాగా మనకి దానిలో ఉండే విటమిన్స్ అన్నీ రిలీజ్ చేస్తుంది. అవి తాగితే చాలా చాలా మంచిది అనమాట. ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే స్కిన్లో మంచి గ్లో వస్తుంది. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ నేను ఓట్స్ అయితే ఇక్కడ నానపెట్టుకుంటున్నానండి. మనము రేపు ఓట్స్ తినాలనుకున్నాం అనుకోండి, ముందు రోజే పాల్లో కానీ అలాగే పెరుగులో కానీ నానపెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం ఓట్స్ తీసుకొని కొంచెం పెరుగులో నేనైతే చియా సీడ్స్ వేసుకున్నాను అనమాట. చియా సీడ్స్ వేస్తే మనకి కడుపు బాగా నిండినట్టుగా ఉంటుంది అనమాట. దానిలో ఫైబర్ ఉంటుంది. చియా సీడ్స్ కూడా చాలా మంచిదనమాట. రెగ్యులర్గా చియా సీడ్స్ కూడా తీసుకోవాలన్నమాట. రెగ్యులర్గా మీకు వీలు లేకపోతే వారంలో 2-3 టైమ్స్ అయినా నానబెట్టుకొని తాగొచ్చు. లేదంటే ఇలా మనము ఓట్స్లో కానీ ఏదైనా ఫుడ్లో కానీ వేసుకొని తింటే చాలా మంచిదనమాట. ఇగోండి ఇక్కడైతే నేను చక్కగా నానబెట్టేసుకొని ఇది ఒక పక్కగా పెట్టేస్తున్నానండి. రెగ్యులర్గా నేనైతే బాదము అలాగే వాల్నట్స్ అయితే తింటున్నాను అనమాట. మొన్న మా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను. షుగర్ కొంచెం పెరిగింది. HbA1c అయితే చేపించుకొని మా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను. మా డాక్టర్ అయితే కొంచెం గట్టిగానే అన్నారు, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం మామిడి పళ్ళు తగ్గించండి. ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కదా, కొంచెం పెరిగిందనమాట. అందుకే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. చేసుకొని ఈ డైట్ అయితే కొంచెం ఫాలో అవుతున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే షుగర్ టెస్ట్ చేసుకున్నాను అనమాట. ఎంటీ స్టమక్తో చేసుకున్నాను అనమాట. 154 ఉంది. మనకి 110 ఉండాలన్నమాట. 80 నుంచి 110 ఉండాలి అని చెప్పారు. 154 ఉందనమాట. ఎందుకంటే ఈ మధ్యన కొంచెం నేను డైట్ కూడా చేసుకోలేదు ఫ్రెండ్స్ నేను, అందుకే కొంచెం పెరిగింది. మా డాక్టర్ గారు అయితే ట్యాబ్లెట్స్తో పాటు కొంచెం హోమ్ రెమెడీ కూడా నేను చేసుకుంటున్నాను. కొంచెం డైట్ ఉంటే ఆ ట్యాబ్లెట్ కొంచెం హాఫ్ ముక్క వేసుకోమని చెప్పారనమాట. అంటే షుగర్ మనకి కంట్రోల్లో ఉండేటప్పుడు ట్యాబ్లెట్ కొంచెం హాఫ్ ముక్క కానీ కొంచెం ట్యాబ్లెట్ వేయకపోవడానికి చూడండి అని చెప్పారనమాట. ఇగోండి ఇక్కడ మెంతు వాటర్ కూడా చక్కగా నానపెట్టుకున్నాను అనమాట. మెంతు పౌడర్ చేసుకున్నాను, నానపెట్టుకున్నాను. తిన్న తర్వాత చూడండి 185 వచ్చిందనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ అయ్యాక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మనం చేస్తే ఇది వచ్చిందనమాట. ఇగోండి వీడియో నచ్చిందా?